కార్యకర్తలపై ఫోకస్ పెట్టింది టీడీపీ. జెండాలు మోసిన వారికి అందుబాటులో ఉండాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలంతా ఇకపై ప్రతి బుధవారం కార్యకర్తలను కలవాలని అధిష్టానం ఆదేశించింది. కార్యకర్తలే పార్టీకి బలం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పే మాట. ఎన్నికలైనా పార్టీ సమావేశాలైనా జెండాలు మోసేది కార్యకర్తలే, నాయకుల్ని గెలిపించేది కార్యకర్తలే. అలాంటి క్యాడర్ ఈ మధ్య కాలంలో కొంత అసంతృప్తితో ఉన్నట్లు చంద్రబాబు గుర్తించారు. చాలా మంది నేతలు పట్టించుకోవడం లేదని బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతల వైఖరి మీద సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎంత చించుకుని తిరిగినా సరైన గుర్తింపు రావడం లేదనే భావన వారి పోస్టుల్లో కనిపిస్తోంది. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదంటూ మరికొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో కార్యకర్తలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అధిష్టానం. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా టీడీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చింది. ఇలా వారానికి ఒకరోజు కేటాయించడం వెనుక అనేక కారణాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. అలాగే చిన్న చిన్న పనులు కూడా చేయడం లేదనే అభిప్రాయం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, క్యాడర్ను గుర్తించడం లేదని, చూసి చూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధిష్టానం భావించింది. అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రతి బుధవారం కార్యకర్తలకు ఉండాల్సిందే అని ఆదేశించారు. సీఎం చంద్రబాబు, లోకేష్, సీనియర్ నేతలు, మంత్రులు కూడా పార్టీ ఆఫీసులో లేదా నియోజకవర్గాల్లో క్యాడర్కు అందుబాటులో ఉంటారు.